మీ అయ్య పోలిక అయితే కాదురా టిల్లు ఇది అద్దెకి తెచ్చుకున్న అందం ఇది అరే అరే మమ్మీ తలుపుది. అరే టిల్లు, ఈ రోజు నీ పుట్టినరోజు, నువ్వెక్కడికి పోవడానికి వీల్లేదు. కావాలంటే కేకే లోపలికి పంపిస్తాం, కోసి నువ్వు బయటికి పంపి. పిచ్చిగా లేచింది ఆ పిచ్చి మమ్మీ తలుపుది. పోయి ఇల్లు కప్పేసుకొని రావాలి నేను. పోయినసారి అట్టే పోయి అట్టే పోయినావు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి నాయనా. అరే డాడీ ప్రతిసారి అట్లా ఎందుకు అవుతుంది డాడీ? కాదు, ఈసారి అట్లెందుకైతుంది, కొత్తగా అవుతుంది. హలో చెప్పు. హలో లిల్లీ, అరే ఏడున్నావు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నేను రాలేదు. ఎందుకు? అప్సెట్ కుంది నాకు. అరే రాయడమా మమ్మీ డాడీ నిన్ను కలవనికి వెయిట్ చేస్తుంటే మొత్తం పిన్ని చిన్న మగినమా అందరూ వచ్చి నేను కలవనికి నా బర్త్డే బాయ్ ఇవాళ ఆ మాత్రం డిస్కౌంట్ లేదా? సరే టిల్లు, లొకేషన్ పంపిస్తున్నా, రా తొందరగా రా ప్లీజ్. ఈసారి కూడా టిల్లనిట్లనే ఫోన్ కాల్ మాట్లాడి అటే పోయిండు. లాస్ట్ ఇయర్ నీ బర్త్డే రోజు నువ్వెక్కడున్నావు? అపార్ట్మెంట్కి వచ్చినాం మనం. నాడు బయట కూడా ఉన్నాడు, నా బర్త్డే ఇవాళ. నువ్వు నా బాబు పోయిన పుట్టినరోజు అయితే ఘోరంగా ఎంజాయ్ చేసిన నేను. ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసి, ఎందుకంటే నా మీద ఎవరైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. కానీ ఈ రోజు నీ బర్త్డే తెలుస్తుంది నా బర్త్డే అని. అమ్మ నా బర్త్డే సాధారణంగా ఇట్లానే ఉంటాయి. నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్ నా బర్త్డే సెలబ్రేషన్ సీనియనా? అల్సా కావట్లేదా నీకో? నీ అంకమ్మ మార్కస్ చెప్పు. బిర్యానీ అంతా చల్లగా అయిపోతుంది. బిర్యానీ మూడులో మార్కస్ నేను బొక్కలు మెడల్ వేసుకుని తిరుగుతుంటే ఇలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న. ఆయన బర్త్డేకి ఆయనే సర్ప్రైజ్ ఇచ్చుకుంటున్నాడు. అట్లుంటది అన్నతో మరి. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం.